రెండో అధ్యాయము 2వ వచనం నుంచి. త్వరగా చదువుతాం. మీ కోరికను లవోదికయ వారి కోరికను, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరినీ కోరికను నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొనగోరుచున్నారు. వారు ప్రేమయందు అతుకబడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారై దేవుని మర్మమయ్యున్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకొనిన వారై తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుచున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చక్కగా మీ యొక్క బైబిల్స్, మీ యొక్క బుక్స్, మీ పెన్స్ అవన్నీ కూడా మెయింటైన్ చేసుకోండి. మీ కొరకును, లవోదికయ వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను ఎంతగా పోరాడుచున్నానో మీరు తెలుసుకొని కోరుచున్నాను. నేను పోరాడుతుంది మీరు తెలుసుకోవాలని నేను ఆశపడుతున్నాను అంటున్నారు పౌలు గారు కొలస్సీలకి పత్రిక రాస్తూ. వారు ప్రేమయందు అతుకుబడి, ఏ విషయంలోనే నేను పోరాడుతున్నాను మీ తరపున మీ కొరకు ప్రేమయందు అతుకుపడాలని పోరాడుతున్నాను. అంటే దేవుని యొక్క ప్రేమ ఎప్పుడు అంటే అతకబడ్డం అంటే దానికి అర్థం ఏంటంటే విడిపోయింది, కట్ చేయబడ్డది. అక్కడ ఏదో పరిస్థితి జరిగి విరిగిపోయి దూరం అయిపోయి కట్ చేయబడ్డి అది వేరుపరచబడ్డది. కాబట్టి ప్రేమయందు అతుకుపడాలంటున్నారు. అది ఆదికాండంలో మనకు చూస్తాం కదా, ఆదాము అవ్వ చేసిన అవిధేయతని బట్టి అక్కడ ప్రేమ నుండి, దేవుని యొక్క దైవికమైన ప్రేమ నుండి వాళ్ళు దూరం అయిపోవడం అన్నది మనం అక్కడ చూస్తాం. కాబట్టి ఇక్కడ సేవకులు పౌలు గారు అంటున్నారు మీరు ప్రేమయందు అతుకుపడాలని. తర్వాత అంటున్నారు సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే. అంటే గ్రహింపులో మనము సకల ఐశ్వర్యము కలిగిన వారే ఉండాలంట. అంటే ఏది మంచి, ఏది చెడు, ఏది పనికొచ్చింది, ఏది పనికిరాంది, ఏది అది ఆశీర్వాదకరమైంది, ఏది వ్యర్థమైంది, ఈ యొక్క సంపూర్ణమైన గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే. అది ఒక ఐశ్వర్యం అట ఆ సంపూర్ణమైన గ్రహింపు విషయంలో. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే తమ హృదయములో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుతున్నారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూడండి ఇక్కడ అంటుంది ప్రేమలో అతకబడాలి ఒకటి. రెండోది సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే. గ్రహింపులో సకల ఐశ్వర్యం కలిగి ఉండాలట. అంటే ఎవరు మనకి మంచి చెప్తున్నారు, ఎవరు చెడు చెప్తున్నారు, గట్టిగా కేకలేస్తే అది నీకు నచ్చకపోతే, నాకు నచ్చకపోతే అది చెడని, చక్కగా మామూలుగా వాళ్ళు మాట్లాడి చెప్తే అది మంచని అనుకోవడం అనేది అది మన భ్రమ. వాక్య ప్రకారంగా వాళ్ళు గట్టిగా గద్దించినా, నెమ్మదిగా చెప్పినా అది వాక్య ప్రకారం ఉందా లేదా చూసుకోవాలి. వాళ్ళు గట్టిగా గద్దించినా, నెమ్మది చెప్పినా అది వాక్య విరుద్ధమైనది అయితే నేను అసలు దాన్ని తీసుకోవడానికి వీలు లేదు. సంఘం కింద ముఖ్యంగా యవనస్తుల కింద మీరు చాలా జాగ్రత్తగా అందరూ ఉండాలి. మనందరూ ఉండాలి. యవనస్తుల కింద ఒక టీనేజ్ వయసులో ఉన్న వ్యక్తులు, లేకపోతే యంగ్ ఏజ్ లో ఉన్న వ్యక్తులు, వివాహాన్ని సిద్ధపడుతున్న వ్యక్తులు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడండి అన్యులు చాలా ఆత్మీయత లేనివారు, రక్షణ లేనివారు, భక్తిహీనులు, సంఘానికి వస్తున్న భ్రష్టత్వంలో, పాపంలో, శాపంలో చెక్కబడి ఉన్న వ్యక్తులు. అయితే మరి అన్యుల్లో కొంతమంది చాలా అధికమైన ప్రేమ కనపరుస్తూ తల్లి దగ్గర కూడా ఈ ప్రేమ నాకు లేదు, తండ్రి దగ్గర కూడా ఈ ప్రేమ నాకు లేదు, ఎంత చక్కగా నన్ను అభిమానిస్తున్నారు, ఇలాంటి వ్యక్తి నా జీవితంలో ఉంటే ఎంత ఆశీర్వాదకరంగా లేకపోతే బాగుంటది అనేసి కొన్నిసార్లు అలాగా భావించే విధంగా అన్యులు మన పట్ల శ్రద్ధను చూపిస్తుంటారు. అది వాళ్ళ మంచితనం అనుకోవచ్చు, లేకపోతే ఏదో మోసం చేద్దామనే ఉద్దేశం ఉండొచ్చు, లేకపోతే వాడుకొని వదిలేద్దాం అనే ప్రయత్నాలు ఉండొచ్చు. లోకంలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అది ఏ పరిస్థితులు ఉన్నాయి అనేది మనకి తెలియదు. కానీ లేఖనము స్పష్టంగా సెలవిస్తున్న విషయం ఏంటంటే మనము అన్యులతో సాంగత్యం చేయకూడదు, అన్యులతో వివాహం జరిగించుకోకూడదు, ఎక్కడ కూడా అన్యత్వంలో మీరు నేను ఉండకూడదు. అదే కదా
మీరు ప్రేమ యందు అతుకుపడి సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే. సంపూర్ణమైన గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారే అంటే, అందుకే మరి దేవుని యొక్క వాక్యము స్పష్టంగా సెలవిస్తుంది. ఒకసారి మిమ్మల్ని ఆ ఒక లేఖనము కనపరచనివ్వండి, మీకు చూపించనివ్వండి. 2 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుదాం. స్పష్టంగా చక్కగా మీ బైబిల్స్ తీసి కొరింథీయులు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. ఉమ్, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము? ఉమ్, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? ఉమ్, క్రీస్తునకు బెలీయులతో ఏమి సంబంధము? ఉమ్, అవిశ్వాసితో విశ్వాసికి పోలిక ఎక్కడిది? ఉమ్. పాలెక్కడిది? పాలెక్కడిది? దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఉమ్, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. ఉమ్, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉమ్. నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారిలో నివసించి సంతరింతును, నేను వారి దేవుడినై యుందును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దాన్ని ముట్టకుడని ప్రభువు చెబుతున్నాడు. మరియు నేను మిమ్మను చేర్చుకుందును, మీకు తండ్రినై యుందును, మీరు నా కుమారులను కుమార్తెలనై యుందురని సర్వశక్తి గల ప్రభువు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నామని, మనం విశ్వాసులం కాబట్టి అవిశ్వాసులతోని సాంగత్యం చేయకూడదని, మనము నీతిమంతుల కింద ప్రభు రక్తం చేత మార్చబడ్డాం కాబట్టి, ప్రభు రక్తంలో కడగబడ్డాం కాబట్టి, అది దుర్నీతితో మనం సాంగత్యం చేయకూడదని, మనం చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపింపడ్డాం కాబట్టి, మనం వెలుగు సంబంధం కాబట్టి, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనం కూడా వెలుగులో నడిచిన ఎడల అప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రపరచును అని 1 యోహాను 1:7 చెప్తుంది. కాబట్టి వెలుగు సంబంధం కింద మనము చీకటితోని మనకి పొత్తు ఉండకూడదని, క్రీస్తుని కలిగి ఉన్న మనం అందరము కూడా ఈ బెలియాలతో, మనము బెలియాలంటే విగ్రహారాధన, లోక సంబంధమైన పాపము, వ్యభిచారం, లోక సంబంధమైన విషయాలు, వాటిలోని పాల్గొంటూ అలాంటి మార్తీరు కలిగి ఉన్న వ్యక్తిత్వాలు బెలియాలతో ఏమి సంబంధము? అవిశ్వాసతో విశ్వాసకి పాలు ఎక్కడిది? అవిశ్వాస కింద లోకములో ఉన్న వ్యక్తి, స్త్రీ అయినా పురుషుడైనా, వాళ్ళు భక్తిలో లేకపోతే, వాక్యములో లేకపోతే, ప్రార్థనలో లేకపోతే, రక్షణ లేకపోతే, తగిన రీతిలోని పరిచర్యను తిరిగిపోతే, దేవుడు యొక్క ప్రేమ తిరిగిపోతే, అలా బంధకాల్లో, పాపంలో, శాపంలో ఉంటూ చాలా మంచి వ్యక్తి, నన్ను ఎంతో ఇష్టపడుతున్నారు, నన్ను ఎంతో ప్రేమిస్తున్నారు కాబట్టి నేను తప్పనిసరిగా ఈయన్ని వివాహం చేసుకుంటాను అనకూడదు. మన లేదండి, మంచి ఫ్యామిలీ అండి, చాలా డీసెంట్ ఫ్యామిలీ. ఎందుకు నేను ఈ విషయం చెప్తున్నానంటే, స్పష్టంగా అంటుంది ఇక్కడ, సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము గలవారే. మొదటిది ప్రేమ యందు అతుకుపడాలట. అంటే మొదటిలోనే ఆ యొక్క ఏదెను వనములోని ఆదాము అవ్వగారి దగ్గర నుండి, ఆ ప్రేమ నుండి, దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఎలాగైతే విడిపోయే విధంగా చేశారో ఆ విధేయతను బట్టి, మన పాపం, మన విధేయత, అవిశ్వాసము, లేకపోతే అవిశ్వాసం, అపవిత్రతను బట్టి మనము దేవుడి నుండి విడిపోయి మనకి ఇష్టం వచ్చిన జీవితాలు జీవిస్తున్న పరిస్థితి. కాబట్టి ప్రేమ యందు అతుకుపడాలి. మొదటి ఏదైతే క్రియ కనపరచమో అది కనపరచాలి. రెండోది అంటే అక్కడ లేఖనాల్లోనే సంపూర్ణ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యంలో కలిగిన వారే అంటుంది వాక్యం. తగిన రీతిలో సంపూర్ణమైన గ్రహింపు ఉండాలంటే సంగమ యవనస్తులారా, తప్పనిసరిగా మనం ప్రభు ఎవరో రీతిలోని ఎరగాలి. మనం ప్రభు ఎవరో మనకి తెలియకుండా మనం ఉన్నంత కాలము కూడా ఆ తగిన రీతిలోని మనకి అర్థం కాదు. అసలు ఏంటి పరిస్థితి అనేది కొన్నిసార్లు చదువుతాం, కొన్నిసార్లు మర్చిపోతాం, కొన్నిసార్లు దూరంగా ఆ ప్రభు దేవునికి వాక్యానికి దూరం పెడుతున్నప్పుడు విన్న ప్రసంగాలే తగిన రీతిలోనే మనకి మళ్ళీ మైండ్ లో రాకపోవచ్చు. కాబట్టి ఈ యొక్క గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారై యవనస్తుల కింద ఉండాలని లేఖనం స్పష్టంగా సెలవిస్తుంది.
చదువుకుంటున్న, వివాహానికి సిద్ధపడుతున్న యవ్వన ప్రాయంలోని ముఖ్యంగా ఎదుర్కొనే విషయాల్లోని ఈ యొక్క లోక సంబంధమైన ప్రేమ, లోక సంబంధమైన వివాహాల కోసం ఎవరు ఆ ఇష్టపడినా ఇష్టపడకపోయినా నేను తోడి ఉన్నానని ఈ యొక్క లోక సంబంధమైన సినిమా డైలాగులు ఇవన్నీ ఉంటాయి. దాన్ని బట్టి ఎంతో నష్టం మన జీవితాల్లో చేకూర్చబడుతుంది. అది 2 కొరింథీ 6లో మనం ఇప్పుడు చదివాం, 14 నుంచి 18 వచనాల వరకు. చీకటితోని వెలుగుకి, అసలు వెలుగుతో చీకటితోని పొత్తు ఉండదని, అవిశ్వాసతో జోడు ఉండదని, నీతికి దుర్నీతితో మరి ఏమి సాంగత్యమని, క్రీస్తుకి బెలియాలతో ఏమి సంబంధం అని, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడదని స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి ఇందులోని గ్రహించగలిగిన విషయము, ఆత్మ చెప్పుచున్నది చెవు కలిగిన వారు గ్రహింతురుగాక, లేకపోతే అర్థం చేసుకుందరుగాక అనేసి ప్రతిసారి ప్రకటనల గ్రంథంలో 7 సంఘాలకి మాట్లాడుతున్నప్పుడు దేవుని యొక్క ఆత్మ స్పష్టంగా మాట్లాడుతుంది. ఏంటంటే ఆత్మ చెప్పుచున్నది చెవు కలిగిన వారు వినుగాక అంటది. మాట చెవు గలవారు వినుగాక. ఏంటా చెవు గలవారు అంటే గ్రహించగలిగిన చెవులు, ఆత్మీయమైన రీతిలో అర్థం చేసుకోగలిగిన గ్రహింపు కలిగిన చెవులు దేవుడు మనకి ఇవ్వాలి. ఆ గ్రహింపు శక్తి కోసం తగిన రీతిలోనే దానియేలు గ్రంథంలో కూడాను దానియేలు గారు అక్కడ ప్రార్థన చేయడం, ప్రభా ఈ యొక్క దర్శనం, ఈ కళ యొక్క భావం తెలియజేయడానికి నా గ్రహింపు శక్తిని దయచేయండి ప్రభు. ఎంతవరకు ఒక ఎత్తు, ఇప్పుడు జరగబోతుంది మరొక ఎత్తు. కాబట్టి ఆ పాత సంబంధమైన విషయము, పాత సంబంధమైన నా తలాంతో, నా ఎక్స్పీరియన్స్, నా టాలెంట్, నా ఇవన్నీ కాదు ప్రభా. ప్రస్తుతానికి అప్డేటెడ్ గా మీరు మరొక దర్శనాన్ని కనపరుస్తున్నారు, మరొక కళని మరి చూపిస్తున్నారు. మరి దాన్ని గ్రహించాలంటే మీరు ఆ గ్రహింపు కలిగిన శక్తి ఇవ్వాలి ప్రభా. దానియేలు గారు ప్రార్థన చేసుకోవడం మనం చూస్తాం. ఇప్పుడు అంచె దినాల్లో ఏం జరగబోతున్నాయి అవన్నీ కూడా స్పష్టంగా దానియేలు గారికి వివరించి చెప్తారు. అయితే మొదటి ప్రేమ అతుకుపడాలని, రెండోది గ్రహింపు యొక్క శక్తి, ఆ గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము కలిగిన వారే ఉండాలని, మూడోది అంటది దేవుని మర్మై ఉన్న క్రీస్తును. కొలస్సీలు రాసిన పత్రిక 2:2లో దేవుని మర్మై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే తమ హృదయంలో ఆదరణ పొందవాలని వారందరి కొరకు పోరాడుతున్నాను అంటున్నారు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తుని, యేసు ప్రభు అట దేవుని మర్మమై ఉన్నారట. ఏంటి దేవుని మర్మం అంటే? మర్మము అంటే ఇట్స్ మిస్టరీ అంటది వాక్యం. మిస్టరీ అనేది అది పాత నిబంధన అంతవరకు అదొక మిస్టరీ, కానీ నూతన నిబంధనకు వచ్చిన తర్వాత ఆ మిస్టరీ అంతా కూడా రివీల్ చేయబడ్డది. దేవునికి వాక్యం స్పష్టంగా సేవకుల ద్వారా, అభిషేకుల ద్వారా ఆయన కనపరుచుకున్నారు. పాత నిబంధనలో నేను యెహోవా దేవుడిని అని ఎలాగైతే కనపరుచుకున్నారో, మరి కొత్త నిబంధన రీతిలోని మరి ఆయన కుమారుడు యొక్క స్వరూప్యములోని తండ్రి ఆయన కనపరుచుకుంటూ, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో త్రియేక దేవుడు అంటది వాక్యం. ఆ యొక్క త్రిత్వములోని మనము ముగ్గురు వ్యక్తుల్ని కనపడుతున్నాం కాబట్టి కనబడుతుంది, కానీ పనులు చేసే విధానంలోనే. కానీ ఏక దేవుడు అంటే దైవత్వములో ఏకత్వము అనేది మనం అర్థం చేసుకోవాలి. మీ దేవుళ్ళు ముగ్గురా అని అడిగితే కాదు, ముగ్గురు కాదండి. దైవత్వము ఒకే ఒక్క దేవుడు ఉంటారనే వాక్యం సెలవిస్తుంది. అంటే మరి తండ్రి అంటారు, కుమారుడు అంటారు, పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. చేసే క్రియల విషయంలో ముగ్గురు వ్యక్తులు కనబడుతున్నప్పుడు కూడా దైవత్వంలో మాత్రము ఏకత్వము అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. చాలా విషయాలు మనకు తెలియని విషయాలు ఉన్నాయి బైబిల్ గ్రంథంలో. చదువుతూ మన రీతిలో ధ్యానం చేయడానికి ఇష్టపడుతూ, వాక్యాన్ని వినడానికి ఇష్టపడితే అప్పుడు దేవుడు ఆయన కనపరుచుకుంటారు. కానీ దురదృష్టవశాత్తము మన దౌర్భాగ్య స్థితి ఏంటంటే వీఆర్ బిజీ in this world. Students are busy with their studies, and people who are earning, they are busy in their jobs. యవనస్తులు, చదువుకుంటున్న వ్యక్తులు వాళ్ళ యొక్క చదువులో వాళ్ళు బిజీ అయిపోతున్నారు. మరి సంపాదిస్తున్న వ్యక్తులు వాళ్ళ యొక్క ఉద్యోగాల్లో, వ్యాపారంలో బిజీ అయిపోతున్నారు. భర్త విషయంలో, భార్య విషయంలోనే, పిల్లలు ఉంటే పిల్లల విషయాల్లో బిజీ అయిపోతున్నారు. సాంఘ్యం అంతా కూడా బిజీ. మన జీవితాల్లోని మొబైల్ ఫోన్ తో బిజీ అయిపోతున్నాం, లేదంటే స్నేహితులతో బిజీ అయిపోతున్నాం. వీఆర్ మచ్ అక్వైర్డ్ విత్ అన్వాంటెడ్ థింగ్స్ ఇన్ అవర్ లైఫ్స్. మనము చాలా విషయాల్లో అనవసరమైన వాటితోని మన సమయాన్ని నింపుకుంటూ, మన యొక్క సమయం వృధా చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. కాబట్టి యేసు ప్రభు ఎవరో అనేది మనకి తగిన స్పష్టత ఉండగా ఎవరైనా అడిగినప్పుడు ఏంటండి మరి యేసు ప్రభు ఎవరై ఉన్నారంటే, యేసు ప్రభు దేవుడై ఉన్నారంటే, వాళ్ళు 2 ప్రశ్నలు అడగగానే మనం ఏం చెప్పకుండా మరి నాకు అంటే అండి నాకు అంతగా తెలీదు అని చెప్పి
మౌనంగా వచ్చేస్తుంటాం. వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, ఏదో చేస్తుంటారు. అయితే మరి దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకున్న వారే అంటుంది వాక్యం అక్కడ. దైవ సేవకుడు ఆయన భారము కలిగి పోరాడుతున్న ప్రార్థనలో ఏది పోరాడుతున్నారు? ఆయన వాక్యం అడిగితే అక్కడ చూస్తే, మీరు ప్రేమ యందు అతకపడాలని ప్రార్థనలో నేను పోరాడుతున్నానయ్యా అంటున్నాడు ఆయన. ప్రతి సేవకులు, అది యవనస్తులైనా, తల్లి అయినా, తండ్రి అయినా, భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, వాళ్ళందరూ కూడా తగిన రీతిలోని ప్రేమలోని అతకబడాలని సేవకులు పోరాడతారు. ఎవరి ప్రేమలోని? దేవుని యొక్క ప్రేమలో అతకబడాలని, దేవుని ప్రేమ చేత వాళ్ళు నింపబడాలని పోరాడుతుంటారట. రెండోదిగా అంటున్నారు, మీరు సంపూర్ణమైన గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము. ఒక గ్రహింపు గ్రహించాలి మనం. సంఘంలోకి వస్తే ఏమవుతుంది? బయటను వెలుపలు ఉంటే ఏమవుతుంది? సంఘ సమయాన్ని ఇంక వేరే దానికి ఏమైనా పెడితే ఏమవుతుంది? ఏమవ్వలేదు అని అనుకుంటాం, కానీ ఒక దినం 1000 దినంలో ఆశీర్వాదాన్ని కలగజేస్తాను వాక్యం సెలవిస్తుంది. ఆ రోజు రావట్లేదంటే దానికి అర్థం ఏంటంటే, ఆ గ్యాదరింగ్ కి కానీ, లేకపోతే ఆ యొక్క సంఘ ఆరాధనకు కానీ, సిద్ధపాటుకు కానీ, ఉదయం జూమ్ కానీ, శుక్రవారం ఉపవాస ప్రార్థన నీకు అయ్యి కూడా రాకపోతే నువ్వు చాలా మట్టుగా నువ్వు నీ జీవితంలో ఆశీర్వాదాన్ని కోల్పోతూ నీ జీవితంలో దిగజారు పరిస్థితులకు వెళ్ళిపోతుంటావు. సాతాను యొక్క ప్రతి ఒక్క ఆ యొక్క కుతంత్రాల్లోని, లేకపోతే ట్రాప్స్ లో పడిపోయే ఆస్కారాలు అధికంగా ఉంటాయి. కాబట్టి యవనస్తుల కింద, మరి సంఘం కింద కట్టబడుతున్న రాబోతున్న భవిష్యత్తులోని ఒక బలమైన సాధనాల కింద వాడబడాలంటే యవనస్తులారా మీరు బలవంతులు. దేవునికి వాక్యం మీలో నిలిచి ఉంది. మీరు దుష్టుని జయించి ఉన్నారు. దుష్టుని ఎప్పుడు జయిస్తాం మనం? దేవుని యొక్క వాక్యం మనలో నిలిచి ఉంటే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క వాక్యం ఎప్పుడైతే మనలో నిలిచి ఉంటుందో అప్పుడు మనం దుష్టుని జయిస్తామని స్పష్టంగా లేఖనాలు సెలవిస్తున్నాయి. యవనస్తులు మీరు గమనించాల్సిన విషయం, దేవుని వాక్యాన్ని మనం చదువుతున్నామా? ప్రతిదినము చేయాల్సిన ప్రార్థన చేస్తున్నామా? ఇట్స్ డైలీ రెస్పాన్సిబుల్ థింగ్ వి నీడ్ టు డూ. అది మన బాధ్యత. మన ఆత్మీయతను, మన రక్షణలో మన యొక్క దేవుడిచ్చిన ఆత్మను కోల్పోకుండా, మరి పరలోకాన్ని మిస్ అయిపోకుండా, దేవుని ఆశీర్వాదాలు మిస్ అయిపోకుండా, ఎక్కడ లోక సంబంధమైన పరిస్థితులు పడిపోకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది. రక్షణ ఫ్రీ. నీకు మనందరికీ రక్షణ ఫ్రీ. యేసు రక్తము ఫ్రీ. ఆయన భూలోకానికి వచ్చి చేయాల్సినవన్నీ గొప్ప కార్యాలు చేశారు. బైబుల్ ఫ్రీ. మనకి వాక్యం గట్టిగా 300 500 పడితే బైబిల్ వచ్చేస్తుంది. కానీ ఆ బైబిల్ అనేది ఈ 66 పుస్తకాలు 1500 సంవత్సరాల కాల పరిమితిలో 40 మందికి పైగా వ్యక్తులు ఆత్మచేత ప్రేరేపింపబడి రాయించిన దేవుని యొక్క వాక్యం ఇది. వాళ్ళందరూ హతసాక్షులు అయిపోయారు. మరి బైబిల్ని తర్జుమా చేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తులు సైతం హతసాక్షులు అయ్యారు, ప్రాణం పెట్టారు, రక్తాన్ని చిందించారు. కానీ మన చేతిలో బైబిల్ వచ్చిన తర్వాత పట్టుమని రోజుకు ఒక అధ్యాయం చదవడానికి కూడా నువ్వు చాలా కష్టపడిపోతుంటాం. అంటే గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారే. మనం గ్రహించలేకపోతున్నాం. బైబిల్ అంత ఈజీగా తీసి పడేస్తుంటాము, అంచనమే పడేస్తుంటే ఎక్కడ పడితే అక్కడ పడేస్తాం. బైబిల్ సంకలో పెట్టుకుంటాం, తలదరి పెట్టుకుంటాం, లేదంటే ఏ దెయ్యాలు రాకూడదు అనేసి ఏదో పట్టుకుని పడుకుంటాం కొంతమంది పెద్దవాళ్ళు. ఈరోజు మన గ్రహింపు ఎదగాలి. తగిన రీతిలోని బావులు కప్పల వల్ల మనం ఉండడానికి వీల్లేదు. బైబిల్ ఎంత విలువైందో, ఎంత బలమైందో, ఎంత శక్తివంతమైందో మనకు అర్థం కావట్లేదు. అర్థమైతే తప్పనిసరి మనం చదువుతాం. శ్రద్ధ కలిగితే మరి ఆయన వాక్యం ఉంటది కదా, ఆశపడు ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడు అని ప్రభువుని అడగాలి. ప్రభా, ఈ యొక్క నాన్న మీ వాక్యం యొక్క ఆ యొక్క భావం, దాన్ని గ్రహించగలిగిన కృప నాకు దయచండి. గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారు మీ ఉండడానికి సహాయం దయచండి. మీ ప్రేమను గ్రహించాలి, మీ వాక్యాన్ని గ్రహించాలి, ప్రార్థనలో శక్తిని గ్రహించాలి, ఆత్మ సంబంధ వ్యక్తుల కింద మారిపోవాలి. ప్రభు వల్ల యొక్క వాల్యూ మాకు తెలియాలి ప్రభా. తగిన ప్రభు మీ యొక్క రక్తము, మీ యొక్క శరీరము తాగి తింటున్నప్పుడు ఆ శక్తిని మేము బలంగా పొందుకోవాలి ప్రభా. ఏటో వస్తున్నారు, కూర్చున్నారు, లేకపోతే లేచి లైన్లో వచ్చి కొంతమంది సిద్ధపాటు ఉండదు, ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు. వాళ్ళ జీవితాల్లోనే దెయ్యాలు తెగ దూరిపోతుంటాయి తెలుసా. మనం వాళ్ళకు ఉండడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం కలుగును కాక. కనీసం సిద్ధపాటు, ఒక పూట ఉపవాసం వారంలో ఉండదు. ఆరోగ్యం దేవుడు ఇచ్చారు, ఎన్నో పరిస్థితుల నుంచి తప్పించారు, లేకపోతే ఎక్కడ యాక్సిడెంట్లు అయిపోకుండా దేవుడు విడుదల ఇచ్చారు. లేదంటే ఎంతో ఇప్పుడు చూడండి, ఈ కేరళలోని ఎంత ఉపద్రవాలు చూస్తే ఏడని వ్యక్తి ఉంటారు. అసలు ఆ కేరళ ప్రాంతంలోని సఖానికి నరకబడిన శరీరాలు, పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రులు, భర్తను కోల్పోయిన వారు, భార్యను కోల్పోయిన వారు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు, ఏడుపులు, గొగ్గోళ్ళు, అసలు బాడీలు కూడా కొన్ని దొరకలేదు. కొన్ని 100 బాడీ కొన్ని దొరికి ఆ పోస్ట్ మార్టం చేస్తున్న ఆ యొక్క డాక్టర్ అంటున్నారట, నేను ఈ పోస్ట్ మార్టం చేయకుండా పారిపోదాం అనుకున్నాను,
ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు అని ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశాను. ఆ డాక్టర్ ఎవరైతే పోస్ట్ మార్టం చేస్తున్నారో, అంటే అంత ఘోరంగా శవాలు కనబడుతున్నాయి, అంత ఘోరంగా మొక్కలు ఆ, ఎగిరిపోయి, మనం ఎంత సేఫ్ జోన్ లో ఉన్నాం. మనం ప్రార్థన చేయడానికి మన హృదయం రాదు, వాక్యం చదవడానికి హృదయం రాదు. రీతిలో ప్రభువు యొక్క ప్రేమని, ఆయన యొక్క వాక్యము గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యాన్ని మనం తగిన రీతిలో తెలుసుకోలేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. దేవునికి ఆలయం యొక్క వెలుగు అర్థం అవ్వట్లేదు. అంటే రెగ్యులర్ గా ఒకటి టచ్ లో ఉంటే మనం అనుకుంటాము దాన్ని చాలా చీప్ గా మనం కొన్నిసార్లు చూస్తుంటాం. తల్లి తల్లే కదా, నా తల్లే కదా, పర్లేదులే, మాట్లాడిన పర్లేదు అని మనం ఫీల్ అవుతుంటాం. తండ్రి పర్లేదులే, నా తండ్రి. అంటే ఒక్కసారి తల్లి తండ్రి లేని వారి దగ్గరికి అడిగితే ఆ తల్లి యొక్క విలువ, తండ్రి యొక్క విలువ, ఆ భర్త యొక్క విలువ, భార్య యొక్క విలువ, బిడ్డల యొక్క విలువ, సంఘం విలువ, సేవకుల యొక్క విలువ, దేవుని యొక్క ఆత్మ విలువ, దేవుని యొక్క వాక్యం విలువ, దైవ సేవకుల యొక్క విలువ, ఇవన్నీ కూడాను లేని వారికి అడిగితే వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఏంటి సరైన వ్యక్తులు లేరండి, ఈయన బాధ్యత లేని వ్యక్తి అండి, లేకపోతే ఈ పరిస్థితుల్లో. అంటే ఆ గ్రహింపు ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇవ్వాలి కదా. నేను అదంటున్నాను, గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యం కలిగిన వారి, అది గ్రహించినప్పుడు అల్లా మౌనంగా మనం ఉండవు. ఆరాధనలో తగిన ఉజ్జీవకరంగా దేవుని స్తుతిస్తాం, కన్నీరు కారుస్తాం. ఆ కేరళ ప్రాంతం పరిస్థితులు చూస్తే అసలు మనం దేవుని స్తుతించకుండా ఉండలేం తెలుసా. ప్రభావ మీకు వందనాలు, మాకు క్షేమం ఇచ్చారు, మా కృపను చూపించారు, దాన్ని బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభాని దేవుణ్ణి గణపరుస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటిగా దైవ సేవకుడు పోరాడుతున్నాడట ఆ ప్రార్థనలు. ఏంటంటే మీరు ప్రేమలో అతుకుపడాలి, ప్రేమలో మీరు విడదీయపడ్డారు, పాపాన్ని బట్టి శాపాన్ని బట్టి, మరి దురాశ గర్భం ధరించి మరి పాపానికి అన్నదట, పాపం పరిపక్వమై మరణానికి అన్నదట. మరి మన జీవితాల్లో ఆ పరిస్థితులు ఉన్నప్పుడు దేవుడు మనం అందరినీ విడుదల చేశారు కదా. విడుదల చేసి విమోచించిన తర్వాత మనం ప్రేమలో అతకబడాలి. మునుపు ఏ ప్రేమ అయితే మన మన పితరుల నుంచి పోగొట్టబడ్డాదో, మరొకసారి క్రీస్తు యొక్క ప్రేమ నుండి మమ్మల్ని ఏది వేరు చేయగలదు, ఉపద్రవమైన, రోగమైన ఏదైనా కూడా మమ్మల్ని వేరు చేయలేదని పౌలు గారు ఒక పత్రిక రాసినప్పుడు ఆయన ప్రస్తావిస్తారు. ఈరోజు సంగమ మనందరూ గమనించాల్సిన విషయము, ప్రేమలో అతకబడాలి. రెండోదిగా గ్రహింపు ఉండాలి. ఏది మంచి, ఏది చెడు, ఎవరు మంచి చెప్తున్నారు, ఎవరు చెడుగు చెప్తున్నారు. నేను చెప్పాను కదా ఇందాక, మళ్ళీ ఒకసారి నేను చెప్పాలని ఆశపడుతున్నాను. గట్టికి చెప్పినా, మెల్లగా చెప్పినా, గద్దించి చెప్పినా, అర్థం చేసుకొని సాఫ్ట్ గా కూర్చొని నీతో మాట్లాడి చెప్పినా, అది లేఖన ప్రకారం ఉంటేనే నువ్వు తీసుకోవాలి. మరి గట్టి గసూత్రం చేస్తున్నారంటే ఏమో ఆ వ్యక్తికి ఏ విధంగా కోపం తెప్పించేవో నువ్వు, అందుకే గట్టి క్యాక్లెస్ చెప్తున్నారు. ఆ ఓర్పు సహనం కోల్పోయే విధంగా పరిస్థితులు ఉన్నాయేమో, అందుకే క్యాక్లెస్ చెప్తున్నారేమో. ఆయన వాక్యపరంగా చెప్తుంటే ఒకవేళ నువ్వు కానీ వినకపోతే, తగిన గ్రహింపు నీలో లేకపోతే నీకు ఎంత నష్టం కలుగుతుందో తెలుసా. మన తప్పనిసరిగా ఆలోచనకర్తలు అధికంగా ఉంటే ఆశీర్వాదకరం అంటది వాక్యం. నీకు ఆలోచన చెప్పిన వ్యక్తులు ఉంచడమే ఎంతో ధనీకరమైన విషయం. నీ భర్త అయినా, భార్య అయినా, తల్లి అయినా, తండ్రి అయినా, ఎవరైనా కూడా రీతిలోని మంచి ఆలోచన చెప్తున్నప్పుడు గ్రహించాలి. అది వాక్యపరంగా చెప్తున్నారు, నా మంచి కోసం చెప్తున్నారు, ప్రార్థన చేయమంటున్నారు, లేకపోతే వాక్యం చదవమన్నారు, తగిన రీతిలోని అటెండ్ అవ్వమంటున్నారు, సంఘానికి తగిన రీతిలోని కూడికి అటెండ్ అవ్వమంటున్నారు. కాబట్టి నిర్లక్ష్య పెట్టకు. అది గ్రహించగలిగిన కృప దేవుడు మనందరికి ఇచ్చును గాక. మూడోదిగా, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకున్న వారే. క్రీస్తు ఎవరు అన్నది ఒక ప్రశ్న మన జీవితాల్లో ఉంటే అది దేవుని యొక్క మర్మం అట. ఆయన యేసు ప్రభు వారు తండ్రి యొక్క అద్వితీయ కుమారుడు. ఆయన ఒక మర్మమై ఉన్నారు. ఏంటి ఆ మర్మం అంటే? ఎవరు క్రీస్తు ఎవరై ఉన్నారు అంటే, యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనములో, యోహాను సువార్త 3వ అధ్యాయము, నేను త్వరగా నేను లేఖనాలు చెప్తున్నప్పుడు తీయగలిగిన వారు ఒకరే కాకుండా మిగతా వాళ్ళు కూడా తీయండి, మీ మనస్సులు ఎక్కడ పెట్టి జాగ్రత్తగా చక్కగా. 3వ అధ్యాయము 16వ వచనం అందరికి తెలిసిన విషయం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించిన అద్వితీయ కుమారుడు. పుట్టినట్లు ఉంది, జనతైక కుమారుడు, ఒక్కగానే ఒక కుమారుడు. ఎవరు? హూ ఇస్ దిస్ మిస్టరీ అంటే యేసు ప్రభు మరి ఆయన మర్మమై ఉన్నారు అని వాక్యం చదివిస్తుంటే, ఏంటి ఆ మర్మము అంటే, ఆ మర్మము మనందరికీ తెలియపడ్డది. ఆయన ఆ మర్మములో ఒక విషయం ఏంటంటే, ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు. దేవుడికి 10 మంది కుమారులు అక్కడ లేరు, కానీ ఒక్కగానొక్క కుమారుని, యేసుక్రీస్తు వారిని, అందుకే ఆదికాండంలో మన పోలిక చొప్పున మనం మానవుని తయారు చేద్దాం అంటారు.
తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. మరి యేసు ప్రభు వారు 2024 సంవత్సరాల క్రితం వరకు ఎక్కడున్నారు, ఆ ముందు నుంచి ఎక్కడున్నారు అంటే ఆయన ఆత్మస్వరూపి అయిన దేవుడు, ఆత్మలోనే ఉన్నారు. మరి శారీరకంగా ఎందుకు వచ్చారంటే మన పాపాల నిమిత్తం వచ్చారన్నది మనందరికీ తెలిసిన సుపరిచితమైన విషయమే. ఆయన రక్తాన్ని చిందించారు. ఆయన రక్తం బట్టి పాప విమోచన, నీతిమంతుల కింద మార్చబడ్డం, తండ్రితో సమాధాన పరచబడ్డం, ఇప్పుడు ప్రభు యొక్క రక్తాన్ని బట్టి తండ్రి సింహాసనంకు మనందరూ కూడా చక్కగా ఎంటర్ అయిపోయి ప్రార్థన ద్వారా ప్రభు యొక్క సన్నిధానంలోని యేసుక్రీస్తు నామములోని తండ్రితో ప్రార్థన చేసి మాట్లాడేస్తున్నాం. మునుపైతే ఆ అర్హత, యోగ్యత ఎవరికీ లేదు. యేసు ప్రభు వచ్చిన తర్వాత మనకు ఆయన దేవునికి కుమారుడై ఉన్నారు. అదే ఆయన మర్మము ఏంటి అంటే, ఆ కొలస్సీ వైశ్యాల్లోని ఆయన చెప్తుంది ఏంటంటే, దేవుని యొక్క మర్మమైన క్రీస్తు స్పష్టంగా తెలుసుకోవాలంటే ఆయన దేవుని యొక్క కుమారుడు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క కుమారుడు అని పిలువబడిన తర్వాత యేసు ప్రభు వారిని, ఆయన ఒక్కగానొక్క కుమారుని బలిగా పంపించడం అనేది ఆలోచించాల్సిన విషయం. ఈ విధంగా మనం మాట్లాడుకుందాం. నీకు ఒక్కగానొక చెల్లుంటే, ఒక్కగానొక అన్నుంటే, తమ్ముడుంటే, అక్కుంటే, ఇదిగో బాబు, మరి ఇక ఈ వీధిలో ఉన్న వ్యక్తులందరూ కాపాడబడాలంటే ఫలానా విషయంలో మరొక వ్యక్తి బలైపోలి, ఆ వ్యక్తి బలైతేనే తప్ప ఈ వీధిలో వాళ్ళందరూ కాపాడబడరు. మీ చెల్లిని ఇచ్చేస్తావా, మీ అక్కనో, మీ అన్ననో, మీ యొక్క తమ్ముడిని ఇచ్చేస్తావా అని అడిగితే మనం గగ్గోలు పెట్టేస్తాం. మనం అలాంటిది దేవునికి ఒక్కొక్కగానొక కుమారుడైన యేసుక్రీస్తు వారిని, యోహాను సువార్తలో అది ఉంటది, ఆయన ఆ వాక్యము మన మధ్యన నివాసము చేసును అంటది. ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయము 14వ 13 నుంచి చదువుతున్నాను. వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తం వలనైనో, శరీరేచ్ఛల వలనైనో, మానుషేచ్ఛల వలనైనో పుట్టిన వారు కారు. ఆ వాక్యం శరీరధారి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమ కనుగొంటిమి. వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుగా మన మధ్య నివసించను. ఆదికాండములోనే వెలుగు కలుగును గాక అని దేవుడు చెప్పారు కదా. మాట్లాడుతుంది, లేదంటే ఆ యొక్క అథారిటీ యూస్ చేస్తుంది తండ్రి అయితే, ఆ మాట, ఆ పలుకు, ఆ వాక్యం యేసు ప్రభువు. దేవుని యొక్క మర్మమై ఉన్న క్రీస్తుని మనము ఎలా తెలుసుకోవాలంటే ఈ విషయాలన్నీ మనం తెలుసుకోవచ్చు. ఇది వ్యాస్ట్ సబ్జెక్ట్, ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ అయినప్పటికీ కొన్ని విషయాలు నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని మర్మమైన క్రీస్తు ఏంటి అంటే ఆయన వాక్యము, ఆయన వాక్యమే మన మధ్యన ఆ శరీరధారి ఆయన మన మధ్యకు వచ్చారు. కాబట్టి ఆ యొక్క అథారిటీ యూస్ చేస్తుంది, మరి ఆ పలుకు చెప్తుంది తండ్రి అయితే, ఆ నోటి నుంచి వచ్చిన మాట, ఆ వాక్యము యేసు ప్రభువారు, క్రియ చేసింది పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. కాబట్టి దేవుని యొక్క మర్మమైన అద్వితీయ కుమారుడైన యేసు క్రీస్తు వారు, ఆయన ఏంటి మర్మంలో ఒక విషయం ఏంటంటే ఆయన దేవుని యొక్క కుమారుడు, దేవుని యొక్క కుమారుడై ఉన్నారు. కాబట్టి ఆయన వాక్యము ద్వారా మన మధ్యన శరీరధారి 2024 సంవత్సరాల క్రితం మన మధ్యన పుట్టారు. కాబట్టి ఏంటి, ఆయన దేవుని యొక్క కుమారుడు. రెండవదిగా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. మీరు ఎవరైనా చదువుతారేమో చూస్తున్నాను. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనము. పెద్దవారు ఉన్నారు, పెద్దవారు మౌనమై ఉన్నారు. మౌనులు దేవుని స్తుతించగలరా? మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 1:24. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఎవరు లేరా? ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు గాని యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికి క్రీస్తు దేవుని యొక్క శక్తియు దేవుని యొక్క జ్ఞానమునై ఉన్నాడు. యేసు ప్రభు అంటే దేవుని యొక్క మర్మమైన క్రీస్తును మనం తెలుసుకోవాలంటే మరొకటి చెప్తుంది ఏంటంటే ఆయన దేవుని యొక్క శక్తి అట, దేవుని యొక్క జ్ఞానం అట. మనము సంఘం కింద అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు. మరి యేసు ప్రభు దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క జ్ఞానం. దేవుని యొక్క శక్తి ఎవరైనా కనపరిచారంటే పాత నిబంధనలోనే కనపరిచారు. కనపరిచిన తర్వాత పరిశుద్ధాత్మను బట్టి వాళ్ళు
శక్తిని కనపరుస్తూ దేవుడి శక్తి ఎలా ఉంటుందో ఏలియా ప్రవక్త అయిన ఏలియా గారే కానీ, ఎలీషా గారే కానీ, మరి దానియేలు గారు కానీ, యోసెఫ్ గారే కానీ, వాళ్ళ క్రియలు బట్టి, వాళ్ళ విశ్వాసాన్ని బట్టి, దేవుడు వాళ్ళని ఆశీర్వదించినంత స్థితులు బట్టి అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన వ్యక్తులు ఉన్నారు. గొప్ప గొప్ప సైన్యాలతో పోరాడి గెలిచిన దావీదు లాంటి వ్యక్తులు ఉన్నారు. గొప్ప గొప్ప విషయాలు చేశారు. కానీ ప్రతి ఒక్కరి విషయాల్లో ఒక బలహీనత, ఒక ఎర్రర్, ఒక ఫ్లా కనబడ్డది. చాలా మటుకు అందరి విషయాల్లో కూడా మనం చూస్తాం. అయితే యోసెఫ్ గారి విషయంలో అంత బలహీనత, ఫ్లా మనకేమి కనబడలేనప్పుడు కూడాను ఆయన శరీరధారి కింద ఉన్నారు కాబట్టి, వివాహం చేసుకొని బిడ్డలు కన్నా అవన్నీ చూస్తాం కాబట్టి, తప్పనిసరిగా పరిశుద్ధమైన వ్యక్తి పుట్టాలి, పరిశుద్ధంగా జీవించాలి, దేవుని యొక్క ఆయన యొక్క స్వారూప్యం ఆయనలో కనబడాలి, దేవుడి యొక్క కార్యాలు, అద్భుత కార్యాలు ఆయన ద్వారా జరగాలి అంటే పాత నిబంధనలో ఎవరి వల్ల అవ్వలేదు. ఎవరు ప్రతి విషయాల్లో, అందరి విషయాల్లో ఫ్లాస్ ఉన్నాయి, వాళ్ళు తప్పిదములు చేసిన వ్యక్తులు మరి వివాహం చేసేసుకున్నారు. యేసు ప్రభు వారు వచ్చిన తర్వాత ఆయనలో ఫ్లాస్ ఎక్కడ లేవు, ఎర్రర్స్ ఎక్కడ లేవు, తప్పిదములు ఎక్కడ లేవు. నాలో పాపం ఉన్నదని మీరు ఎవరైనా నాలోనే మీరు కనపరచగలరా అని అడిగారు. ఎవరు మాట్లాడలేదు. మీలోని పాపం లేని వారు ఎవరిని ఉంటే మొదటిగా రాయండి అన్నారు. పాపాత్మ స్త్రీ విషయాలు అందరూ వెనక్కి వెళ్ళిపోయారు, కానీ యేసు ప్రభు వారు ఒకలే ఉన్నారు. కాబట్టి అక్కడ ఎవరు కూడా నిరూపించలేకపోయారు. నీవు తప్పు చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు ఫలానా చేసావు అని ఎవరు కూడా చెప్పలేకపోయారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, యేసు ప్రభు దేవుని యొక్క మర్మైన యేసుక్రీస్తు వారు దేవుని యొక్క కుమారుడై ఉన్నారు, దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు, శక్తి ఉన్నారు. కాబట్టి యేసు ప్రభు వారు అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు అక్కడ కనపరిచారు. ఆయన ఇన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలు పాత నిబంధనలో ఎవరైనా చేశారా అంటే యేసు ప్రభు వారు చేసినన్ని చేయలేకపోవచ్చు. కానీ ఏలియా గారు కానీ, ఎలీషా గారు కానీ అద్భుత కార్యాలు చేశారు. చాలా మటుకు చనిపోయిన వాళ్ళు లేపారు, చేశారు. కానీ వాళ్ళు చనిపోయిన తర్వాత ఎక్కడా లెగలేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ప్రత్యేకం. ఆయన దేవుని యొక్క కుమారుడు, ఆయన దేవుని యొక్క మర్మమై ఉన్నారని చూస్తున్నాం కదా. ఆ మర్మము మనకి బయలుపరచబడిన తర్వాత ఆ మర్మములు ఏటేటి ఉన్నాయంటే ఆయన దేవుని యొక్క శక్తి అయి ఉన్నారు, ఆయన దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు. మనం దేవుని యొక్క శక్తి అయినా యేసుక్రీస్తు వారిని మీరు నేను కలిగి ఉంటే దేవునికి శక్తిని కలిగి ఉన్నట్లే. దేవునికి స్తోత్రము కలుగు కాక. ఆయనే దేవుడై ఉన్నారు అంటది వాక్యం స్పష్టంగా. ఆయన దేవుడై ఉన్నారు. దేవుని యొక్క స్వారూప్యము, ఆయన దేవుని యొక్క సంపూర్ణత ఆయనలో నివాసం ఉంటుంది అంటారు. చాలా మంది యేసు ప్రభు దేవుడు కాదు, దేవుని యొక్క కుమారుడే అనేసి కొంతమంది ఆర్గ్యూ చేస్తారు. ఈరోజు మన టాపిక్ అది కాదు, కానీ యేసు ప్రభు దేవుడే. దానికి లేఖనాలు తప్పనిసరిగా మీరు ఆన్లైన్ లో, మీరు యూట్యూబ్ లో చూసిన కనబడతాయి. లేదంటే వాక్యంలోని మనకి కొన్ని విషయాలు స్పష్టంగా మనకి తెలుస్తుంటాయి. అయితే యేసు ప్రభు దేవుడే ఉన్నారని చాలా నిరూపణ లేకపోతే రుజువులు, వాక్యాలు, లేఖనాలు మనకు కనబడతాయి. మరి మనం ఆన్లైన్ లో చెక్ చేసినవన్నీ కనబడతాయి. కాబట్టి నేను దాని లోపలికి వెళ్ళట్లేదు. కానీ యేసు ప్రభు దేవుని యొక్క మర్మమై ఉన్నారు. ఆ మర్మంలోని ఒకటి చూసాము, ఆయన దేవుని యొక్క కుమారుడని. మరొకటి ఏం చూస్తున్నామంటే ఆయన దేవుని యొక్క శక్తి అని. మూడోదిగా ఏం చూస్తామంటే ఆయన దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారని. మనము దేవుని యొక్క శక్తి చేత నింపబడుతున్నామా? దేవుని శక్తి చేత మీరు నేను మనందరము సంఘము కింద నింపబడితేనే తప్ప ఆయన రాజ్యం అంతా కూడాను, ఆయన అగ్ని స్వరూపమైన దేవుడు కాబట్టి అక్కడ రాజ్యం అంతా కూడా అగ్ని చేత నింపబడే విషయం కాబట్టి, దేవుని యొక్క వాక్యము కూడా అగ్ని కాబట్టి ఆ వాక్యం చేత నింపబడుతూ ఎప్పటికప్పుడు పరిశుద్ధపరచబడుతూ, పవిత్రపరచబడుతూ, వాక్యానికి లోబడుతూ వెళ్తేనే, మనం ఎప్పుడు మండుతూ ఉంటేనే మన శరీరము, మన ఆత్మ, మన యొక్క మనస్సు, మన హృదయం అంతా కూడా వాక్యం చేత కనబడుతూ, ప్రాంతంలోని సగరీతిలోని ఆత్మ చేత కనబడుతూ, రక్తం చేత కనబడుతూ ఉంటున్నప్పుడే ఆ యొక్క రాజ్యం వచ్చినప్పుడు ప్రవేశించగలిగిన అవకాశం మనకు దొరుకుతుంది. మనం మాలిన్యంతో, చీకటితోని, అగ్ని లేకుండా ఉన్నట్లయితే అగ్ని చేత కాల్చబడిన వ్యక్తుల వల్ల మనం మారిపోతాం. మరి కర్ర, మరి కొయ్యకాలు ఇవన్నీ కూడా కాల్చబడతాయి. ఏదైతే అగ్నికి నిలబడతాయో అవే పరలోకంలో ప్రవేశిస్తాయని లేఖనాలు స్పష్టంగా సెలవిస్తుంది. కాబట్టి సంఘము కింద ఎదుగుతున్న వ్యక్తుల కింద, కట్టబడుతున్న వ్యక్తుల కింద దేవునికి శక్తిని మనం కలిగి ఉండాలి. దేవునికి శక్తిని కలిగి ఉండడం అంటే తప్పనిసరిగా దేవునికి వాక్యాన్ని కలిగి ఉండాలి, దేవుని యొక్క పరిశుద్ధాత్మని కలిగి ఉండాలి. అప్పుడు మనం తప్పనిసరిగా మనము దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించగలిగిన అవకాశం దేవుడు మనకు దయచేస్తాడు. దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారంటది 1 కొరింథీ 1:24. మీలో జ్ఞానము కొదువుకొని అట్లా అడగవలను, వాడికి దారాలను ఇస్తానని యాకోబు 1:5 కనబడుతుంది. తర్వాత 4వ అధ్యాయంలో మనం చూస్తే సంగమం మనం ఆలోచించాల్సిన విషయము,
అక్కడ మీరు అడగనందుకే మీరు పొందుకోలేకపోతున్నారు. మీరు అడిగినా కూడాను మీ యొక్క మీ యొక్క స్వార్థం నిమిత్తము, మీ భోగేచ్ఛల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి మీరు పొందుకోలేకపోతున్నారు. కాబట్టి మీలోని ఈ యొక్క గొడవలు, అల్లర్లు ఇవన్నీ ఉంటున్నాయి. అందుకే దేవుడు కూడా మీకు ఇవ్వట్లేదు అంటారు. మనము ఏదైనా అడుగుతున్నామంటే దేవుని యొక్క జ్ఞానమై ఉన్న యేసు ప్రభు వారు అనుసారముగా ఆయనకి ఇష్టకరంగా మీరు నేను అడగాలి. అది రీజనబుల్ గా ఉండాలి. నా యందు మీరును, మీ యందు నా వాక్యము నిలిచి ఉన్న యెడల మీరు ఏది అడుగుతారో అది అనుగ్రహింపబడుతుంది అని యోహాను సువార్తలో యేసు ప్రభు వారు తెలుసు 15వ అధ్యాయంలో మాట్లాడి చెప్తారు. మరి మనము ఆయన యందు నిలిచి ఉంటున్నామా? ఆయన వాక్యము మన యందు నిలిచి ఉంటుందా? అది ఉండకుండా మనం అడిగితే ఏది వర్కౌట్ అవ్వదు. ప్రభా నేను అడుగుతున్నాను, ప్రభా సహాయం దయచండి ప్రభా అంటే ప్రభు ఎవో ఆయన యందు మనం నిలిచి ఉండాలి, మన యందు ఆయన వాక్యము నిలిచి ఉండాలి. అప్పుడే మనం ఏది అడిగితే అది అనుగ్రహిస్తారు. ఆయన చిత్త ప్రకారము ఏది అడుగుతామో అది మనకు అనుగ్రహిస్తారు. దేవుని యొక్క జ్ఞానమై ఉన్నాం. దేవుని యొక్క జ్ఞానము లేకపోతే నా యొక్క జనులు జ్ఞానము లేక వాళ్ళందరూ నశించిపోతున్నారు అనేసి చూడండి. ఒకసారి హోషేయ గ్రంథం అనుకుంటాను, హోషేయ గ్రంథాన్ని తీద్దాము. మీరందరూ చక్కగా వింటున్నారని నేను భావిస్తున్నాను. కాబట్టి దయించి మనస్సు ఇక్కడ పెడదాము. పెట్టి హోషేయ గ్రంథము తెరిచి హోషేయ గ్రంథంలోని చదువుతున్నారా ఎవరైనా? ఇజ్రాయేలు వారులారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానమును దేశమందు లేకపోవడం చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. చూడండి, అంటే ఇవి లేకపోవట దేవుడు చూసారట. సత్యము కనికరమును దేవుని గూర్చిన జ్ఞానం. దేవుని కూర్చున్న జ్ఞానము లేకపోయినా సత్యం అంటే యేసుప్రభు వారే, కనికరము ఆయనే చూపించారు, ఆయన ప్రేమమయుడు, కరుణామయుడు. దేవుని కూర్చున్న జ్ఞానము ఆయనే యేసుక్రీస్తు వారు. దేశములో ఇవి లేకపోవట చూచి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుతున్నారట. ఈ తర్వాత 14వ వచనము, జనులు తామే వ్యభిచారులను కూడుదురు, తామే వేశ్యలతో సాంగత్యము చేయుచు బలులను అర్పింతురు గనుక మీ కుమార్తె వేశ్యలగుట బట్టి నేను వారిని శిక్షింపను. మీరు మీ కోడంలో వ్యభిచరించుటను బట్టి నేను వారిని శిక్షింపను. వివేచన లేని జన్మ నిర్మూలమవుదురు. వివేచన లేకుండా వాళ్ళు నిర్మూలమవుతున్నారట. 6వ వచనం చదువుతున్నాను. నా జనులు జ్ఞానము లేని వారు నశించున్నారు. నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడు కాకుండా నేను నిన్ను విసర్జింతును. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరిచితువు గనుక నేను నీ కుమారులను మరుతును. దేవునికి స్తోత్రము కలుగును గాక. జనులట జ్ఞానము లేకుండా నశించిపోతున్నారు అంటది వాక్యం. అంటే యేసు ప్రభు లేకుండా నశించిపోతున్నారు. యేసు ప్రభుని పట్టుకుంటే యేసు ప్రభు యొక్క వాక్యం మనకు అర్థమవుతుంది. వాక్యం చదవాలి, మనం వాక్యం తగిన రీతిలో ధ్యానం చేస్తుండాలి, వింటుండాలి, ప్రతిస్పందిస్తుండాలి తగిన రీతిలోనే. అది క్రీస్తు మర్మమైన ఆయన దేవుని కుమారుడు ఉన్నారు, ఆయన దేవునికి శక్తి ఉన్నారు, దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు. నువ్వు జ్ఞానాన్ని విసర్జిస్తున్నావు, మనం విసర్జిస్తున్నాము అని తెలియడానికి మనము కనుగోలంటే ఏంటి అర్థం ఏంటంటే, మనం కేవలం సంఘానికి వచ్చి వెళ్ళిపోయి కేవలం కొన్ని విషయాల్లో పాలు పొందే వ్యక్తుల కింద కాకుండా ఈ సిమ్టమ్స్ ఉన్నాయో లేదో చూసుకోవాలి. మనం ఏంటంటే జ్ఞానాన్ని విసర్జిస్తున్నాం అని మనలో కన్ఫర్మేషన్స్ తెలియాలంటే వాక్యం ప్రతిరోజు చదువుతున్నామా, చదవట్లేదా? అది దేవునికి వాక్యము, దేవుని జ్ఞానం, అది యేసుక్రీస్తు ఆయనే వాక్యము కదా. అంటే దానికి అర్థం ఏంటంటే మనకి తెలియకుండానే జ్ఞానాన్ని మనం విసర్జిస్తున్నాము. జ్ఞానాన్ని విసర్జిస్తే ఏమవుతుంది? నా జనులు జ్ఞానము లేని వారే నశించుతున్నారు. మనం నశించిపోయే వ్యక్తుల కింద మారిపోతాము. సంఘము కింద మనల్ని వెతికి రక్షించడానికి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికే మనుష్య కుమారుడు వచ్చి ఉన్నాడని లూకా సువార్తలో 19వ అధ్యాయంలో 10వ వచనంలో మనం కనబడుతుంది. మరి మనం దేవుని యొక్క వాక్యం చేత నింపబడుతున్న వ్యక్తుల కింద మనము నశించిపోతే ఎలాగా? వింటున్నాం, ప్రసంగాలు వింటున్నాం, పరీక్షల్లో పాలు పొందుతున్నాం, మిగతా వాళ్ళతో పోలిస్తే బాగానే మనం ముందుకు వెళ్తున్నాం.
కానీ ఈ పరిస్థితుల్లో మనం నశించిపోయే వ్యక్తుల కింద ఉండిపోతున్నామే. వాక్యం చదువుతున్నాం, అవసరం ఆలోచించండి, వాక్యం చదవండి అనేసి మీ అందరికి చెప్తున్నాను. ఇక్కడ వాక్యం చదవడానికి రమారమి మీరు మీ దాంట్లోనే, మన దాంట్లో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, పెద్దోళ్ళు సైతం చక్కగా బైబిల్స్ తీసుకొని వాక్యం చదవచ్చు. వాక్యం చదవడానికి ఆ భర్జన పడుతున్నారు, లేదంటే కొంచెం ఆలోచిస్తున్నారు. ఏ పరిస్థితుల్లో ఉన్నారో నాకు తెలియదు, కానీ ఒకే ఒక వ్యక్తి వాక్యం చదవడానికి ప్రయత్నం చేస్తూ ఆ సిగ్నల్స్ ఉన్నా లేకపోయినా ఏదో ప్రయత్నం చేస్తున్నాడు. మరి మిగతా వాళ్ళ సంగతి ఏంటి? వాక్యము మనం ఇంటి దగ్గర వ్యక్తిగతంగా చదవడానికి మనం ఇబ్బంది పడి, ఓ పక్కన ప్రసంగం అవుతున్నప్పుడు వాక్యం చదవడం బట్టి ఆశీర్వాదకరం అని చెప్తున్నప్పుడు కూడా ఇబ్బంది పడి, మరి జ్ఞానాన్ని మరి మనం విసర్జించే వ్యక్తుల కింద ఉండట్లేదు అంటారా? నా జనులు జ్ఞానం లేని వారు నశిస్తున్నారు అని వాక్యం సెలవిస్తున్నట్లు, ఆ వాక్యాన్ని జ్ఞానము కాబట్టి దేవుని యొక్క జ్ఞానము క్రీస్తు కాబట్టి, మనకు తెలుసో తెలియకో వాక్యాన్ని చదవకుండా మనం క్రీస్తుని విసర్జించి నశించిపోతున్న పరిస్థితిలో వెళ్తున్నాం. మిగతా వాళ్ళు తెలియక నశించిపోతున్నారు, మనం తెలిసి నశించిపోతున్నాం అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. క్రీస్తు దేవుని యొక్క శక్తి, క్రీస్తు దేవుని యొక్క జ్ఞానం, ఆయన మర్మము. ఏంట మర్మము అంటే ఆయన దేవుని యొక్క శక్తి, ఆ మర్మంలో ఆయన దేవుని యొక్క జ్ఞానం, ఆయన ఆ మర్మంలో ఉన్న విషయాలు. ఆయన దేవుని యొక్క కుమారుడు, అద్వితీయ కుమారుడు. యోహాను సువార్త 6:35 అంటది, ఆయన మన్నా మనకి. పాత నిబంధనలోని మోషే గారు ప్రార్థించినప్పుడు మరి మన్నా ఎలాగైతే వచ్చిందో వాళ్ళందరూ అంటారు, మోషే మా తండ్రి. అప్పుడు తగిన రీతిలో మోషే మా తండ్రి కాబట్టి ఆయన మాకు మన్నా ఇచ్చారంటే యేసుప్రభు వారు మాట్లాడుతూ అంటారు, మీకు ఇచ్చింది మోషే కాదు, నా తండ్రి మన్నా ఇచ్చారు కాబట్టి మీకు అది అర్థం అవ్వట్లేదు అంటారు. వాళ్ళు సరిగ్గా వివేచించలేని వ్యక్తుల కింద ఉన్నారు. యూదులందరూ కూడా యేసుప్రభు దేవుడు, యేసుప్రభు మెస్సయ్య, ఆయన వాళ్ళందరినీ విడుదల చేస్తారు, విమోచిస్తారు, ఆయన రక్షణ పొందుకోండి అంటే వాళ్ళకి పిచ్చ కోపం వస్తుంది. వాళ్ళకి ఎవడా ఒక ప్రవక్త కింద, ఒక మనిషి కింద, ఒక కార్పెంటర్ కింద పుట్టాడు, ఆ దేవుడు అంటారు మీరు మెస్సయ్య కోసం మేము వెయిట్ చేస్తున్నాం అంటారు. యూదులు తృణీకరించడం బట్టి మన జీవితంలోని రక్షణ అనేది మన జీవితంలో వచ్చింది. దేవుని యొక్క మర్మయమైన క్రీస్తు మనకి బయలుపరచబడడం అనేది ఎలా జరిగిందంటే, యూదులు తృణీకరించారు సంగమ. యూదులు తృణీకరించారు కాబట్టి ఈ రోజు మనకు ఆ భిక్ష దొరికింది. దేవునికి స్తోత్రం కాదు. వాళ్ళ తృణీకరణ మనకి జీవం అయితే, వాళ్ళ అంగీకారం మరి సమృద్ధి అని జీవాన్ని ఇచ్చారు కదా అంటారు పౌలు గారు ఒక మాటల్లో. అది ఎంత ఆశీర్వాదకరమే మనకి. అందుకే ఇప్పటికీ యూదులకంటూ ఒక హోదా, ఒక పరిస్థితి దేవుడు వాళ్ళకంటూ ఒక అవకాశం ఇస్తూ ముందుకు వెళ్తుంటారు. కాబట్టి యూదులకు రక్షణ నిమిత్తం ప్రార్థన చేయడం, ఇజ్రాయెల్ రక్షణ నిమిత్తం ప్రార్థన చేయడం మన బాధ్యత. మరి వారు కూడా యేసు ప్రభుని సొంత రక్షణ కింద అంగీకరించాలని ప్రార్థన చేయాలి. యేసు ప్రభు దేవుని కుమారుడే ఉన్నారు ఆయన మర్మంలో. మరి యేసు ప్రభు దేవునికి శక్తి ఉన్నారు, యేసు ప్రభు దేవునికి జ్ఞానమే ఉన్నారు. యోహాను సువార్త 6:35 చెప్పిన ప్రకారము ఆయన మన్నాయ ఉన్నారు. ఎలాగంటది అక్కడ వాక్యంలో మాట్లాడుతూ ఆయన అంటారు 6:35 అందుకు యేసు వారు ఇట్లన్నారు, జీవాహారము నేనే, నా యందు వచ్చేవాడు ఏమాత్రం ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడు దప్పి కొనడు. దేవునికి స్తోత్రం కలుగుగా. ఆయన మన్నాయ ఉన్నారు. ఆయన వాక్యము మనకి మన్నాయ ఉంది, ఆయనే మన్నాయ ఉన్నారు. ఆయన భుజిస్తున్న మనము, ఆయన శరీరాన్ని తింటాడు మనము, ఆయన వాక్యాన్ని తింటాడు మనము. తప్పనిసరిగా జీవము కలిగిన వ్యక్తుల కింద, మండే వ్యక్తుల కింద, ఆత్మచేత నింపబడే వ్యక్తుల కింద మారుతాం. తినకపోతే, ప్రభువులు అయోగ్యంగా చేయబడితే, వాక్యాన్ని అసలు మనము మరి చదవకపోతే, అర్థం చేసుకోకపోతే, ప్రసంగం సరిగ్గా మనకి అర్థం అవ్వకపోతే అది వ్యర్థం అవుతుంది కదా. అందుకే కదా హెబ్రీ గ్రంథకర్త మాట్లాడుతూ ఆయన 2వ అధ్యాయంలో ఆయన అంటారు, వారు విశ్వాసము గలవారైతో కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వాళ్ళకి నిష్ప్రయోజనం అయిపోయింది. వాక్యం నిష్ప్రయోజనం అయిపోతే ఏంటి? నశింపబడుతున్న వ్యక్తుల వల్లే వారు కూడా జీవితాలు నాశనం చేసుకుంటారు. ఎవరు? అన్యులు ఎలాగైతే నాశనం అయిపోతున్నారో, విశ్వాసులు అని చెప్పుకుంటూ సంఘములోకి వస్తున్న ప్రతి సంఘస్థుడు కూడా విశ్వాసము గలవారితోని కలిసి ఉంటేనే తప్ప వాక్యము ప్రయోజనం అవ్వదు. విశ్వాసులతో సహవాసం చేస్తున్నావా? నువ్వు కలిసి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నావా? తల్లితోనో, తండ్రితోనో, అన్నదమ్ముడితోనో, అక్క చెల్లెలతోనో, విశ్వాసులతోనో, సంఘముతోనో, సేవకులతోనో కలిసి ప్రార్థన చేయడానికి, ఆ విశ్వాస జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతున్నావా? లేదంటే మీరు ప్రార్థన చేసుకోండి, మీరు వాక్యం చదువుకోండి, వాళ్ళు పరలోకి వెళ్తారు, మరి నీ సంగతి? నువ్వు సహవాసానికి వెళ్ళిపోయి, సరే నా బదులు నేను పర్లేదు, నేను ప్రెసెంట్ బిజీ, ఇది మిస్ అయిందంటే నాకు చాలా చాలా ఇంపార్టెంట్. అసలేంది మిస్ అయిపోతున్నావు, నీకు అర్థం అవ్వట్లేదు. నువ్వు అసలేంది మిస్ అయిపోతున్నావు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడిను గాని
వారు విన్న వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనుక విన్న వాక్యం వారికి నిష్ప్రయోజనమైనదాయనో. వాక్యం నిష్ప్రయోజనం అయిపోకూడదు మన జీవితాల్లో. ఆయన వాక్యం అది మన్నా కదా, ఆ మన్నా తిన్న వారందరూ బ్రతికారు కదా, దేవునికి స్తోత్రం కలిగారు. ఆ వాక్యం మీరు నేను తింటున్నామా, చదువుతున్నామా, ధ్యానం చేస్తున్నామా? వాక్యం చదివిన వ్యక్తులతో కూర్చొని వాక్యం చదవడానికి మనం ఇష్టపడితే మనకు కూడా వాక్యం చదవాలనిపిస్తుంది. మనం ఏం చేస్తున్నాం అంటే మొబైల్ ఫోన్ పట్టుకొని అదే నొక్కుడు. అయితే చదువు, లేదంటే ఉద్యోగం, లేదంటే ఇంటి పనులు స్త్రీలు అయితే, లేదంటే ఖాళీ దొరికినప్పుడు ఇష్టమైన సీరియల్ చూడడము, లేకపోతే లోకస్తుల్లో కొంతమంది సినిమాలు చూసుకోవడం, లేకపోతే మొబైల్ ఫోన్ పట్టుకోవడం, సోషల్ మీడియాలో ఎంగేజ్ అయిపోవడము, ఫ్రెండ్స్ తో ఎంగేజ్ అయిపోవడము, ప్రోగ్రాంలు షెడ్యూల్ తెగ అన్ని పెట్టుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యానికి ఒక డివోషన్ టైం అనేది, ఒక క్వైట్ టైం అనేది దేవునితో పెట్టుకున్నప్పుడే మన జీవితంలో గొప్ప ఆశీర్వాదం విడుదలవుతుంది. గ్రహింపు యొక్క సకల ఐశ్వర్యము మన జీవితంలో దేవుడు విడుదల చేస్తారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని యొక్క కుమారుడే ఉన్నారు యేసుక్రీస్తు వారు. ఆయన దేవుని యొక్క శక్తి ఉన్నారు, దేవుని యొక్క జ్ఞానమై ఉన్నారు, ఆయన మన్నయ్య ఉన్నారు. మరొకటి అంటది హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనం. హెబ్రీయులు 7వ అధ్యాయము 26వ వచనము చదువుతున్నారు ఎవరైనా? మంచిది. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలం కంటే మికిలి హెచ్చగువాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. ఆయన ప్రధాన యాజకుడు. పాత నిబంధనలో ప్రధాన యాజకులందరూ వారి పాప నిమిత్తము రక్తాన్ని చిందించుకొని సంవత్సరానికి ఒకసారి అతి పరిశుద్ధ స్థలాల్లో వాళ్ళు ప్రవేశించేవారు. కానీ యేసు ప్రభు వారు ఒక ప్రధాన యాజకుడి కింద ఆయన రక్తాన్నే చిందించి ఇంకా నిరంతరము ఒక మెల్కీసెదెకు క్రమము చెప్పిన ప్రధాన యాజకుడి కింద మనకు ఉన్నట్లు లేఖనాలు సెలవిస్తున్నాయి. ఆయన ప్రధాన యాజకుడు. సంగమ ప్రధాన యాజకుడు ఏం చేస్తారు? అక్కడున్న ప్రజలందరి తరఫున ప్రభు సన్నిధిలో వేడుకుంటారు, కన్నీళ్ళు విడుస్తారు. వాళ్ళు తగిన రీతిలోని ప్రభు యొక్క సన్నిధిలోని ఒక మీడియేటర్స్ కింద పనిచేస్తారు, తండ్రితో సమాధాన పరిచే విధంగా, దేవుడితో సమాధాన పరిచే విధంగా. అందుకే ఆయన ప్రధాన యాజకుడైతే మనల్ని కూడా తగిన రీతిలోని ఆయన వాక్యములో సెలవిస్తున్నట్లు ఈ పేతురు గ్రంథములోని 2వ అధ్యాయము 9వ వచనములో, పేతురు గ్రంథము 2వ అధ్యాయము 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనములో మనకి ఇచ్చిన విషయాలు ఏంటంటే, మనల్ని చీకటిలో నుండి ఆశ్చర్యం వెలుగులోకి మనల్ని పిలిచిన దేవుడు మా యొక్క పిలిచిన వాని గుణాత్స్యం ప్రచురించే నిమిత్తమాట ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నామాట. మనం ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము. ఆయన ప్రధాన యాజకుడు, మనం కూడా యాజకుడు. అంటే మనం ప్రార్థన చేయాలి. మీలోని ఎవరికైనా కేరళలో జరుగుతున్న పరిస్థితులు బట్టి ఏమైనా కొంచెం హృదయం బాధ అనిపించి కనీసం కళ్ళల్లో ఏమైనా నీరు వచ్చి ప్రార్థన చేయాలి, ప్రభా వారికి ఆదరణ దయచని, కృప చూపించండి ప్రభా అని ఏమైనా ప్రార్థన చేసే మనసేమని కలిగిందా? ఈ న్యూస్లు ఇవన్నీ చూస్తున్నప్పుడు అసలు న్యూస్ చూడటం మానేశారా? అసలు ఎలాంటి పట్టించుకోవడం మానేశారా? ఎవరు బాధపడుతున్నప్పుడు మీకు అసలు బాధే రావట్లేదంటే అసలు మీరు చాలా దూరంలో ఉన్నారు పరలోకానికి. దేవుని యొక్క ప్రేమకి, దేవుని యొక్క హృదయానికి, దేవుని యొక్క మనస్సుకు, దేవుని యొక్క క్రియల విషయాల్లో చాలా దూరంలో ఉన్నారు. ఇవి మనకు తెలిసినప్పుడు కన్నీళ్ళు కాచి ప్రభు సన్నిధిలో ఆ బాధతో వేదంతో, ప్రభా నాకైతే క్షేమం ఇచ్చో, నాకు కంఫర్ట్ జోన్ ఇచ్చో, వారికి ఇవన్నీ లేవు ప్రభా, మరి ప్రభా మీరు కృప చూపించండి ప్రభా, దేవ సహాయం దయచండి ప్రభా అని ప్రభు సన్నిధిలో మనం తప్పనిసరిగా అడగవలసిన వారు ఉన్నాం. కాబట్టి మనం అందరూ కూడా ఈ విషయాలు అర్థం చేసుకొని రీతిలోని మనం ముందుకు వెళ్దాం. ఆయన జీవనది అంటది, ఆయన ఒక సృష్టికర్త, ఆయన మనకు రక్షకుడు, ఆయన యోధా స్తుతి గోత్ర సింహం అంటది వాక్యం. కాబట్టి సంఘం కింద ఇవన్నీ అర్థం చేసుకుందాం. సమయం అవుతుంది కాబట్టి నేను ముగిస్తున్నాను. ప్రభు చిత్తమైతే ఇది మరొకసారి కంటిన్యూ చేద్దాము, ప్రార్థన చేద్దాము. ఒకరు కళ్ళు మూసుకొని అందరూ కూడా ఒకరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థనతో మనం ఏకీవిద్దాము ప్రభు సన్నిధిలోని. ప్రభా మీరు కృప చూపించి కార్యాలు జరిగించిన ప్రభాని ప్రార్థనలోని మనం ముందుకు కొనసాగుతాం. ఒకరు